హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత టేస్ట్ ఫుడ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మన ఛానల్లోని చికెన్ కర్రీ చేశాను గ్రేవీతోని. సీక్రెట్ మసాలా ఒకటి వాడానండి, మీకు లాస్ట్లో చెప్తాను. అయితే ఈరోజు చికెన్ కర్రీ అయితే టేస్ట్ అదిరిపోయింది. మీరైతే పక్కా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో ఏంటో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. 2 చేపల కర్రీ చేశాను కదా, దానికి ఒక కామెంట్ వచ్చింది, పచ్చాపలు బాగుంటాయి. నిజంగా పచ్చాపలు బాగుంటాయండి. కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. అయితే ప్రాసెస్ అయితే చెప్పేస్తాను. ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటేనే ఈ నాన్ వెజ్ కర్రీలోకి చాలా బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు మిక్సీ పట్టేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవుతుండగా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యి పచ్చివాసన అంతా పోయిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని చికెన్ కూడా ఒక 2 మినిట్స్ అలా మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని అలా మగ్గుతుంటే చికెన్లోంచి వాటర్ అయితే రిలీజ్ అవుతాయి. అప్పుడు మనం మధ్యలో కలుపుకుంటూ అలాగా చికెన్ని మొత్తం కలిపేసుకోవాలి. అలా కలిపేసుకోవడం వల్ల చికెన్ ఎక్కడ మాడదనమాట. ఆ తర్వాత చికెన్ అంతా మగ్గిపోయిన తర్వాత కొంచెం కారం అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ నేను 4 పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కొంచెమే కారం యాడ్ చేశాను. స్పైసీ తినేవాళ్ళు ఇంకొంచెం కారం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కారం యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా మగ్గించుకోవాలి. మాడకుండా మొత్తం కలుపుకుంటూ మగ్గించుకోవాలి. అది మగ్గుతున్నప్పుడే 2 టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకొని అది కూడా ఒక 2 మినిట్స్ అలా మగ్గించుకుంటే తొందరగానే మగ్గిపోతాయి. అది మగ్గిపోయిన తర్వాత మన సీక్రెట్ మసాలా అనమాట. కొంచెం ఎల్లుల్లిపాయలు, కొంచెం కొబ్బరి, కొన్ని జీడిపప్పులు, కొన్ని బాదం పప్పులు, అట్లాగే యాలక్కాయలు, లవంగాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలండి. అవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకొని అట్లా కొంచెం వాటర్ వేసుకుంటే మెత్తగా నలిగిపోతుంది. గ్రేవీ కోసం కూడా చాలా బాగుంటుంది. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. నిజంగా అండి, ఈ సీక్రెట్ మసాలా వేసిన తర్వాత అబ్బా ఎంత బాగుందంటే టేస్టు. ఇది చపాతీలోకి, బిర్యానీలోకి, వైట్ రైస్లోకి అదిరిపోద్ది. చూసారా? మసాలా వేసిన తర్వాత కొంచెం గరం మసాలా, అలాగే చికెన్ మసాలా, కొద్దిగా సాల్ట్, కొంచెం కొత్తిమీర వేసేసి ఒక 2 మినిట్స్ అట్లాగా వదిలేసుకోవాలి. మూత పెట్టేసుకొని అప్పుడు ఆ గ్రేవీ అంతా దగ్గర అయిపోయి కొంచెం వాటర్గా ఉంది కదా, ఆ గ్రేవీ అంతా దగ్గర అయిపోయి ఇంకొంచెం థిక్గా వస్తుంది. అప్పుడు చూడాలి కర్రీ ఎంత బాగుందంటే నిజంగా ఇప్పుడు మీకు చెప్తుంటేనే నా నోట్లో నీళ్ళు అయితే వస్తున్నాయి. అంత బాగుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో? అబ్బా నిజంగా చాలా బాగుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చేసి ఎలా వచ్చిందో కమెంట్ అయితే చేసి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వరు. నేనైతే మీకు తెలుసు కదా, ఇష్టమైన ఫుడ్ నా కళ్ళ ముందు ఉంటే అస్సలు నేను ఆగలేనమాట. ఇంకా మా అబ్బాయి క్యారేజీ పెట్టేసి అందులోనే కొంచెం రైస్ వేసుకొని గ్రేవీ 2 ముక్కలు వేసేసుకొని తినేసాను. టేస్ట్ మాత్రం నిజంగా అదిరిపోయిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చింది నేనైతే కన్ఫామ్గా చెప్తున్నాను. పక్కాగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. అబ్బా సేమ్ నేను చేసిన ప్రాసెస్ లాగే చేయండి. నిజంగా